1 Kings chapter 19 verses 11. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి వలిచెను. యెహోవా భయమునకు పర్వతములు బర్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ ఎందు ప్రత్యక్షము కాలేదు. చాలమ్మా. ఇక్కడ ఏలియా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఏలియా చాలా రోషము కలిగినటువంటి దైవజనుడు. మీ అందరికీ తెలుసు, అయినా కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకోండి. ఎలాంటి రోషము కలిగినటువంటి దైవజనుడు అంటే, తను ఏదైనా విషయాన్ని గనక పలికితే, ఏదైనా విషయాన్ని గనక మరి దేవుని సన్నిధిలో ఆయన ఆలోచన చేసి ప్రార్థన చేస్తే అవి 100కి 100% జరగాల్సిందే. తను నోటితో ఒక మాట, నేనే దైవజనుడు అయితే ఈ కార్యము జరుగునుగా కంటే అదేమవ్వాలన్నమాట, జరగాల్సిందే. దేవుని సన్నిధిలో రోషము కలిగి ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకు ఏమివ్వాలన్నమాట, జవాబు ఇవ్వాల్సిందే. ఏలియా అంట మనలాంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు వర్షం పడుకోండి దేవుడు ఆపేశాడన్నమాట, 3.5 సంవత్సరాలు. యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతామన్నమాట. అంటే ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట, ప్రార్థనకు జవాబునిస్తా ఉన్నాడు. వర్షము కురవకూడదని చెప్పేసి ఏలియా ప్రార్థన చేస్తే అక్కడ ఏముంది అనమాట, వర్షాన్ని ఆపేశాడు దేవుడు. దైవజనుడు అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక దైవజనుడి యొక్క రక్తము ఒలికిస్తున్నారంటే అది శాపము. అది ఎవరైతే ఒలికిస్తున్నారో వారందరికీ శాపం. అది దేవుడు ఏం చేస్తాడు తెలుసా, కుప్పట్టి బేళ్లతో పెకలించేస్తాడు కుటుంబాలని. కుటుంబాల్లో ఒక్కడు కూడా నిలబడ్డు, వారి యొక్క వంశావళి ఉండదు, ఇంకా ఒక్కడు కూడా ఉండడు, ఇక జనరేషన్ ఉండదు, ఇక నెక్స్ట్ జనరేషన్ లేనట్టే. ఇక దేవుని యొక్క ఆ సేవకుడి మీద చేవేస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు. ఆయనకి ఎంత కోపం వస్తుందంటే, ఇజ్రాయేలు నిన్ను ముట్టువాడు నిన్ను కాదు, నా కనుగుడ్డును ముట్టొచ్చున్నాడు. ఈ రోజున దాయిచుని చంపేసి చాలామంది కాళ్ళ ఎగరేసుకోవచ్చు. ఒక్కొక్కడికి రానున్న దినాలు చూడని చెప్తాను నేను. ఎందుకు చేశామని చెప్పేసి ఏడ్చి ఏడ్చి రోదన చేస్తారు, కానీ ఆ రోదనకు జవాబు ఉండదు. ఒక ఏలియా దేవుని సన్నిధికి వెళ్ళిపోతే ఏలియా తర్వాత 2 అభిషేకము ఎలీషా పైకి వచ్చింది. ఇదే జరగబోతుంది ఇప్పుడు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఉద్యమాన్ని ఆపాలనుకుని ఒక దైవజనుడిని చంపాలనుకున్నారో ఆ దైవజనుడికి బదులుగా 100 మంది, 1000 మంది, లక్షల మంది లేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏలియా అంత రోషము కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలు 2 విధాల మనస్తత్వంతో ఉన్నారు. వాళ్ళు కొద్దిసేపు విగ్రహాలను దేవుళ్ళుగా చేసుకుంటున్నారు, కొద్దిసేపు యెహోవాను దేవుడిగా ఆచరిస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళయ్యా మీరు 2 విధాల మనస్తత్వంతో ఉంటారు? యెహోవా దేవుడని మీకు అనిపించట్లేదా? రండి ఈరోజు తేల్చేస్తాను మీ కథ ఏంటని చెప్పేసి. రోషముతో బయలును ఆరాధిస్తున్నటువంటి 450 మంది ప్రవక్తలను రమ్మన్నాడు. నేను నా దేవుడికి ఒక్కడిని ప్రవక్తను, నేను ఒక్కడిని ప్రవక్తను. మీరు మీ దేవుడని నిరూపిస్తే నన్ను చంపేసుకోండి. నేను కనుక నా దేవుడిని దేవుడని నిరూపిస్తే మీ 450 మంది ప్రవక్తలు పీకలు కోసేస్తాను. ఎవడు చెప్పగలడు
ఎవడికి ఉంటుంది ఇంత ఛాలెంజ్? దేవునికి నిజమైనటువంటి సేవ చేసే పరిచారకుడికి మాత్రమే ఉంటుంది. ఏ రోజునైతే ఆయన పరిచర్య చేయడానికి ముందుకు అడుగులు వేస్తున్నాడో ఆ రోజునే ఆయన యొక్క మరణము ఆయన యొక్క చేతిలో లేదో, దేవుని చేతిలో ఉంది అని చెప్పేసి విశ్వాసంతో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఏ క్షణాన ఏది జరిగినా కూడా అంతా నీ చిత్తమే ప్రభువా, దేనికి కూడా వెనకడుగేసేది లేదు. ఎందుకంటే ఒక్కసారి నాగడ మీద అడుగు వేసిన తర్వాత ఇక వెన్ను తిరిగే ప్రసక్తే లేదు. అంత విశ్వాసంతో నడుస్తారు. ఎందుకు సెక్యూరిటీ పెట్టుకోవడం అంటే నిజమైన సేవకుడు తన సెక్యూరిటీ అంత ఎవరన్నమాట? దేవుడే. తన సెక్యూరిటీ అంత ఎవరన్నమాట? దేవునికి ఏంజల్స్, దేవుడు పంపించినటువంటి దేవదూతలు. ఆ రోజున యెహోవా దేవుడని నిరూపించి 450 మంది ప్రవక్తలను పీకల కోసేశాడు. అంత రోషం కలిగిన వాడు. ఇదే రోషము ఈ రోజున సేవకులకు వస్తే ఏమవుతుందో తెలుసా? తలకిందులైపోతాడు. భూమిని తలకిందులు చేయగలిగే శక్తి సామర్థ్యము ఒక్కడికే ఉంది. దేవుని వెంబడిస్తున్నటువంటి సేవకుడికి, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సేవకుడికి. ఒక్కసారి కోపంలో ఒక మాట పలికాడా, బాధలో ఒక మాట పలికాడా, దేవుడు వెంటనే దాన్ని ఏం చేస్తాడో తెలుసా? నా కుమారుడు నీ కొరకు నేను చేస్తాను, నా కుమార్తె నీ కొరకు నేను చేస్తాను. అంత రోషము కలిగి పరిచర్య చేస్తున్నటువంటి ఏలియా ఒక్కదానికి భయపడ్డాడు. ఒక్కదానికి భయపడి మరణాపేక్ష కలిగిన వాడే వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుడు తన ఏంటో, తన శక్తి ఏంటో, తన యొక్క సామర్థ్యం ఏంటో మరొక్కసారి ఏలియాకి చూపించడానికే ఇక్కడ 3 విధాలుగా దేవుడు తన యొక్క ప్రత్యక్షతను కనుపరిచినట్లుగా కనుపరిచి తనతో మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉన్నాడు. మొట్టమొదటి సందర్భం ఏంటంటే అక్కడ బలమైన పెనుగాలి. ఏంటన్నమాట? బలమైన పెనుగాలి. ఈ పెనుగాలికి అర్థము మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యం. దేనికి సాదృశ్యము? దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యము. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మరి ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అనమాట? దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? మనకి బలాన్ని ఇస్తుంది, అంటే శక్తిని ఇస్తుంది, మనకి జీవాన్ని ఇస్తుంది, మనకి ధైర్యాన్ని ఇస్తుంది, మనకి విడుదలని ఇస్తుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే మనము కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి క్లారిటీ ఇస్తుంది. మనము ముందుకు వెళ్దామా వెనకొద్దామా డిసైడ్ చేసుకునే టైంలో దేవుని కాప మనల్ని ఏం చేస్తుంటాడు అన్నమాట? లీడ్ చేస్తాడు. ముందుకు వెళ్ళాలా వెనక అంటే మనకి మార్గమునకు సరైనటువంటి గైడెన్స్, క్లారిఫికేషన్ అన్నమాట. ఇక్కడ ఏ పరిస్థితుల మధ్య ఏలియా కొట్టుమిట్టాడుతున్నాడంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ దాక్కోవాలో, ఏం చేయాలో అర్థము కానటువంటి భయముతో, అధైర్యముతో, ఏ డిసిజన్ తీసుకోనటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి ఏలియాతో నేను ఎలాంటి వాడను, నేను శక్తినిచ్చేవాడను, నేను జీవమనిచ్చేవాడను, నేను నిన్ను నడిపించేవాడను, నేను ధైర్యపరిచేవాడను, నీకున్నటువంటి అపోహాలన్నిటిని కూడా తొలగించి నీకు నీవు వెళ్ళాల్సినటువంటి ప్లేస్కి నీకు ఒక క్లారిఫికేషన్, క్లారిటీగా నీకు బోధించేవాడును. అయినను కూడా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది. ఆ కోపంలోనే ఆ పెనుగాలిది ఆ గుహ చుట్టూ రాగానే పర్వతములు కదిలిపోయినాయి. కానీ దేవుడు ఆ గాలిలో ఏలియాకు తన యొక్క స్వరాన్ని వినిపించలే.
దేవుని యొక్క వాక్యము గమనించాల్సింది ఏంటంటే, దేవుడు కొన్ని సందర్భాల్లో మన పైన చాలా 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 కోపాన్ని చూపిస్తాడు. ఎందుకు అంటే, అన్నీ అనుభవపూర్వకముగా తెలిసి కూడా కొన్ని సందర్భాల్లో దేవుని లెక్క చేయకుండా వెళ్ళిపోతాం. దేవుని లెక్క చేయకుండా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాం. ఇక్కడ ఏలే రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. నిన్నే 450 మంది ప్రవక్తలు ఏం చేశాడు? యెహోవాయే దేవుడని చెప్పి నిరూపించి, ఆకాశం నుంచి దేవుని అగ్ని దిగి వచ్చింది, ఆ బలిపీఠ మీద ఉదయించినటువంటి ఆ బలిపశు యొక్క మాంసం అక్కడ ఉన్నటువంటి వాటితో సహా ఆయన తీసుకున్నాడు. యెహోవాయే దేవుడని చెప్పేసి నిరూపించాడు. 450 మంది ప్రవక్తలను చంపేశాడు. ఈ రోజున ఆ యొక్క దేశంలో రాణిగున్నటువంటి యెజబెల్ అంటుంది, నువ్వు చంపినటువంటి 450 మంది ప్రవక్తలలో ఒక్కని వంటి వానిగా నిన్ను చేయకపోతే నా పేరు యెజబెలే కాదంటారు. అప్పుడు ఈయనేమనాలే? నిన్న 450 మందిని చంపినటువంటి నా ముందే నువ్వు తోక జాడిస్తావా? రేపు ఈ సమయానికి అసలు నువ్వు ఉండవు అని చెప్పేసి ఛాలెంజ్ ఇసిరి అక్కడ దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి బదులుగా ఏం చేసినమాట? పారిపోతూ అన్నాడు. ఇది ఏలియా చేసిన తప్పు. ఏలియా చేసిన తప్పుకి దేవుడు ఇక్కడ తనతో ఏం చేస్తానమాట? నేను శక్తిమంతుడను, నేను జీవమునిచ్చేవాడను, నేను నీ మార్గమును డిసైడ్ చేసేవాడని అని చెప్పి దాని కొరకు ఏం చేశాడనమాట? గొప్ప పెనుగాలి ఆయన అక్కడ రప్పించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఏలియా ఈ గుహ యొద్ద ఎలాగైతే దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు దేవుని యొక్క మరి ప్రత్యక్షత అక్కడ ఎలాగైతే గాలి రూపంలో పెనుగాలిలో వచ్చిందో, అలాగే మేడ గది మీద వీళ్ళు కూడా ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నారంటే అధైర్యంతో ఉన్నారు, నిరుత్సాహంతో ఉన్నారు, జీవం లేనటువంటి వారు ఉన్నారు. వారి యొక్క మార్గం ఎటో తెలియనటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అక్కడ ఏలియా ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాడో ఇక్కడ మేడ గది మీద ఉన్నటువంటి 120 మంది పరిస్థితి కూడా అదే. అక్కడ ఏలియా కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడో? ప్రార్థన చేస్తున్నాడో. ఇక్కడ ఈ 120 మంది కూడా మేడ గదులు ఏం చేస్తున్నారన్నమాట? ప్రార్థన చేస్తున్నారు. అక్కడ కోపంగా దేవుడు వచ్చి వెళ్ళిపోయాడు, మాట్లాడాల. ఇక్కడ దేవుడు కరుణతో వచ్చి వీరందరిపైకి వ్రాలి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీరికి అంతకుముందు ఆ శక్తి గురించి తెలియదు, కానీ ఆ శక్తి ఎవరికి తెలుసు? ఏలియాకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కనుక అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, మీరు పైనుంచి వచ్చి ఆ శక్తిని పొందుకునేంత వరకు యెరూషలేములో నుంచి హల్లెలూయా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండమని చెప్పాడు. అది పొందుకున్న తర్వాత అప్పుడు ఆ బూది గంతముల వరకు వెళ్ళి నాకు సాక్షిలో ఉండమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువుమా మొదటి 3 మాటలు. పెందెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండ్రి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారు ఒక్కొక్కని మీద వ్రాలగా చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలమైన గాలి దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అనమాట? దేవుని ఆత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 5 నుంచి చదువుతాం. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నారో ఏమంట? గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం ఇందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును
అలాగే ఉన్నాడు. ఇక్కడ ఆయన దేని గురించి చెప్తున్నాడంటే ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆయన ఆత్మని ఇక్కడ దేనితో పోలుస్తున్నాడంటే గాలితో పోలుస్తున్నాడు. ఇంకా మనం కొన్ని విషయాలు చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథకర్త ఒక మాట చెప్తాడు. 37వ అధ్యాయం 9వ వచనము, 37:9. అప్పుడు ఆయన నరపుత్రుడా, ఏమొచ్చినట్లంట, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభుకి యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువమంటున్నాడు. హల్లెలూయా. ఊపిరి అంటే గాలి. నీ ఆత్మను విడువము అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనను జీవింపచేసేది. దేవుని యొక్క ఆత్మ మనకు శక్తినిచ్చేది. దేవుని యొక్క ఆత్మ మనకు దిశను నిర్దేశించేది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన ఆరోహణం అయిపోయే ముందు ఆ శిష్యులతో మాట్లాడుతూ ఆయన కూడా అదే విధముగా చేసినట్టుగా మనం చూడొచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చదువుదాం ఒకసారి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, హల్లెలూయా, ఏం చేస్తున్నాడు అన్నమాట, ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఏంటంటే మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, అక్కడ దేవుడు ఆ బలమైన గాలిలో వచ్చాడు, కానీ ఎవరితో మాట్లాడలేదన్నమాట, ఏలితో మాట్లాడాల, మొదటిసారి మాట్లాడాల. ఇంకా 2 మాటలు మనం చదివేసి రెండో దానికి వెళ్దాం. యోబు రాసినటువంటి గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనము. దేవుని యొక్క ఆత్మను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చినంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనలను సృజించేది. ఆయన యొక్క శ్వాస, ఆయన యొక్క ఊపిరి మనకు ఏమిచ్చేదన్నమాట, జీవమనిచ్చేది. 38వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగని యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎక్కడుండంటే ఆయన సుడిగాలిలో ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొదటి ప్రత్యక్షత మనం గమనించినట్లయితే ఆ సుడిగాలి లాంటిదే వచ్చిందన్నమాట. అక్కడ బలమైన పెనుగాలి. ఆ పెనుగాలిలో దేవుడు ఎవరితో మాట్లాడలేదన్నమాట, వీళ్ళతో మాట్లాడాలి. అక్కడ ఎందుకు మాట్లాడలేదంటే ఆ పెనుగాలి ద్వారా ఏలియాకు గుర్తు చేస్తా ఉన్నాడు. ఏమనంటే, నేను శక్తిగల దేవుడను, నేను జీవమనిచ్చినటువంటి దేవుడను, నేను దిశను నిర్దేశించే దేవుడను, నేను నిన్ను బలపరిచే దేవుడను అని చెప్పి ఆ పెనుగాలి ద్వారా దేవుడు ఏం చేస్తానమాట, ఏలియాకి గుర్తు చేస్తా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమందు కూడా యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఈ భూకంపము కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క కోపానికి, రెండు ఆయన యొక్క మహాశక్తి ఎలాంటిదో, ఆయన ప్రభావం ఎలాంటిదో దేవుడు మరొకసారి తన కోపాన్ని ఏలియాకు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు చూపిస్తున్నాడంటే, ఇంతకుముందు నువ్వు ఎన్నో ఘనమైన కార్యాలు చేశావు, ఎన్నోసార్లు నేను నిన్ను నడిపించాను, ఎన్నోసార్లు నీ పరిస్థితిని ఎరిగి నేను నీకు ముందుగానే తెలియపరిచి ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఎక్కడుండాలో, ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏ జనులతో మాట్లాడాలో ఇవన్నీ కూడా నేను నీకు చెప్పినటువంటి వాడిని కాదా, నిర్దేశించినటువంటి వాడిని కాదా? ఈ రోజున నువ్వు వచ్చి గుహలో దాక్కోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు పారిపోవాల్సిన అవసరమో ఏంటి అని చెప్పి దేవుడు తన కోపాన్ని ఏం చేస్తున్నాడు అనమాట, చూపిస్తూ ఉన్నాడు. మనకి
ఈ సందర్భం అర్థం అవ్వాలంటే నిర్గమకాండము 19వ అధ్యాయము 16 నుంచి కొన్ని మాటలు చదివితే మనకి బాగా అర్థమవుతుంది. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బోర యొక్క మహాధ్వని కలుగగా పాళెములను ప్రజలందరూ వణికిరే. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాళెములోని ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమై ఉండెను. కానీ ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతమందు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు ఏమవుతుందంట, బిగ్గరగా మ్రోగను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు ఈ ప్రజలందరితో కూడా చెప్పాడు, 3 రోజులు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని సిద్ధపడి ఉండండి, నేను వస్తానని చెప్పాడు. దేవుడే ఏలియాకి చెప్పాడు నేను ఇక్కడ ఉండమని. ఎందుకు చెప్పాడు అంటే ఈయన మరణాపేక్ష కలిగి వెళుతున్నాడు కనుక దేవుడు చెప్పాడు. లేకపోతే ఆయన యొక్క కర్తవ్యం వేరే, ఆయన ఆలోచన వేరే, ఆయన ఉద్దేశం వేరే. ఆయనకి కోపం వస్తుంది. ఆ కోపాన్ని రకరకాల పద్ధతుల్లో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. బలమైన పెళ్లి గాలిలో వచ్చాడు, మాట్లాడలే. బలమైన భూకంపం కలిగించాడు, మాట్లాడలే. ఇప్పటికైనా తెలుసుకుని నేను చేసిన తప్పు అయిపోయిందని చెప్పేసి దేని సందులో మొర్రపెట్టి నేను చేయాల్సిన కర్తవ్యం ఏంటి ప్రభు అని చెప్పేసి అడుగుతాడేమో అని. అడగలే. కొన్ని అబ్స్టాకిల్స్ మనకు వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనం వెళ్తున్న మార్గం దేవునికి విరుద్ధమైనప్పుడు వస్తాయి. అవి ఎందుకు వస్తున్నాయని చెప్పేసి మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి అడిగితే దేవుడు మాట్లాడతాడు, దేవుడు చూపిస్తాడు. దానియేలు దేవుని సన్నిధిలో నెబుకద్నెజరుకు వచ్చిన కళ నెబుకద్నెజరు మర్చిపోయాడు. ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించాడు. అయ్యా ఆ కళ చెప్తే దాని భావాన్ని చెప్తాం. నా కళ గుర్తులేదో, నా కళ నా భావాన్ని చెప్తే నా ముందు నిలబడను, లేదంటే ఏం చేస్తాడు, చంపేస్తాడు. ఈ విషయం దానియేలుకి తెలిసినప్పుడు దానియేలు తన యొక్క 3 స్నేహితులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నెబుకద్నెజరుకు వచ్చిన కళ దాని యొక్క భావాన్ని దేవుడు ఎవరికి తెలియపరిచాడో దానియేలు తెలియదు. దేవుడు అంత శక్తివంతుడు, అంత ప్రభావం కలిగిన వాడు. అవన్నీ కూడా ఎవరికి తెలుసు అనమాట, ఏలియాకి తెలుసు. ఏలియాకి తెలిసి కూడా యెజెబెలు చెప్పినటువంటి ఆ మాటను బట్టి భయముతో పారిపోతున్నప్పుడు దేవుడు యొక్క కోపం రకరకాల పద్ధతిలో చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ పెనుగాలిలో చూపించాడో రియలైజ్ కాలే, భూకంపం ద్వారా చూపించాడో రియలైజ్ కాలే. హల్లెలూయా. ప్రాణ గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం చదువుదామా. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులు ధ్వనులు ఇరుములు భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టనని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయము తెరబడగా దేవుని మందస్సమును ఆయన ఆలయములకు అప్పుడని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క ప్రజెన్స్కి, ఆయన యొక్క భయానికి పర్వతములు ఏమవుతాయంట, కదులుతాయంట. పర్వతముల పునాదులను కదిలించగలిగినటువంటి వాడు అన్నమాట. ఆయన ప్రజెన్స్ అక్కడ వస్తూ ఉంది, కానీ స్వరము ఎవరికి వినిపించట్లేదు అనమాట. ఏలియాకి వినిపించటం లేదు. దేవుడు ఇప్పుడైనా నేను ఇక్కడున్నాను, నా కోపాన్ని చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నానా, నువ్వు తెలుసుకుంటే మంచిది బాబు అని చెప్పేసి దేవుడు తన యొక్క ప్రత్యక్షతను కనిపించినట్లుగా ఏలియాకు మరి చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
యెషయా గ్రంథంలో చెప్తాడు 13వ సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశం ఏమవుతుందంట వణుకునట్లును భూమి తన స్థానము తప్పినట్లును నేను చేసేదన్నట్టు. చాలమ్మా, ఆయన కోపాగ్నికి ఏమవుతాయి అనమాట, అన్నీ కదులుతాయి. భూమి తన స్థానాన్ని మార్చుకుంటుంది. పర్వతములు వాటి యొక్క స్థానాన్ని మార్చుకుంటే కదులుతాయి. అంత కోపము దేవుడు ఎందుకు చూపిస్తున్నాడా అని లేక ప్రశ్న రాలే. 3వ దాంట్లోకి వెళ్ళిపోదాం, సమయం లేదు కనుక ఇంకా కొన్ని. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. 3 సార్లు చెప్తున్నాడు ఇక్కడ. ఆ పెనుగాలి వచ్చింది, ఆ పెనుగాలి ఎందు కూడా దేవుడు ప్రత్యక్షం కాలే. మహాభూకంపం కలిగింది, ఆ భూకంపంలోనూ దేవుడు ప్రత్యక్షం కాలే. ఇక్కడ ఆ మెరుపు పుట్టింది కానీ ఆ మెరుపులోనూ కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. మెరుపుకి అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే ఫైర్ అని ఉంటుంది. హల్లెలూయా. నీ దేవుడు అని యెహోవా ఏమైనాడంట, దహించు అగ్ని ఉన్నాడు. హల్లెలూయా. దహించు అగ్నిలాగా అక్కడికి వస్తున్నాడు కానీ ఏలియాతో మాట్లాడట్లా. కొన్నిసార్లు మనకిష్టమైన వాళ్ళు తప్పిదని చేస్తే దగ్గరికి ఎలా వెళ్తాం కానీ వాళ్ళతోటి మాట్లాడం. మన కోపాన్ని రకరకాల పద్ధతులు ఏం చేస్తారనమాట చూపిస్తాము. అది అర్థం చేసుకుని వాళ్ళు మన దగ్గరికి వచ్చారనుకో మనకు సంతోషం వేస్తుంది. ఏలియాకి 3 విధాలుగా దేవుడు తన యొక్క ప్రత్యక్షతను చూపిస్తున్నాడు కానీ తనతో మాట్లాడట్లా. ఎందుకంటే ఇంత రోషం కలిగి ఇన్ని అద్భుతాలు చేసి నువ్వు పారిపోతే నా నామం ఏమవ్వాలి? నా నామ ఘనత కొరకు నువ్వు రోషము కలిగి అంత అద్భుతం చేసి తెల్లారే నువ్వు పారిపోతే నా నామం ఏమవ్వాలి? నా నామంకు రావాల్సిన ఘనత ఏమవ్వాలి? క్రైస్తవుడు ఎప్పుడు కూడా పారిపోయేవాడుగా కాదు, నిలబడేవాడు, ధైర్యంగా నిలబడేవాడు. ఆ ధైర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుంచి వస్తుంది మనకి. హల్లెలూయా, హల్లెలూయా. అంత ధైర్యంగా నిలబడి ఈరోజు నువ్వు పారిపోతే నాకేమొస్తుంది? కోపం వస్తుంది, ఆక్రోశం వస్తుంది. అందుకే 3 విధాలుగా నీతో మాట్లాడ నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు పిరికివాడిగా గుహలో దాక్కున్నావు చూసావా, నీ ఆలోచన పిరికిది అయిపోయింది చూసావా, దానిని బట్టే నేను మాట్లాడడానికి వెనకడుగేస్తానని చెప్పేసి దేవుడు 3 విధాలుగా చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదామా. అయితే అక్కడ నుండి నీ దేవుడని యెహోవాను మీరు వెదకిన యెడల మీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంచె దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయవిడువడో నిన్ను నాశనం చేయడో తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడో. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇటు గొప్ప కార్యము జరిగిన దీని వంటి వార్త వినపడిన అని నీవు అడుగుదు. నీ దేవుని స్వరము అగ్ని మధ్యము నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనా విని. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చదివించానంటే ఇక్కడ ఉంది మాట. హల్లెలూయా. ఏ జనమైనా నీ దేవుడైనా మరి యెహోవా స్వరం అంటే ఎక్కడి నుంచి వచ్చిందంట? అగ్ని మధ్యము నుండి వచ్చింది. మరి అలాగ ఎవరైనా విన్నారా?
ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరికనమాట ఇది? మోషేకి. మిథ్యారణ్యంలో గొర్రెలు మేపుతున్నప్పుడు అక్కడ పొదలో నుంచి ఏమొస్తుందన్నమాట? అగ్ని. దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతుంది అక్కడ. ఏంటా ఇంత వింతగా ఉంది, ఇంతసేపు నుంచి మంట వస్తుంది కానీ చెట్టు కాలిపోకుండా ఎలాగుందబ్బా, చాలా విచిత్రంగా ఉందని చెప్పేశాను. విచిత్రం ఏంటా అని చెప్పి చూడడానికి వెళ్తే ఆ పొద నడుము నుండి దేవుని యొక్క దూత మాట్లాడుతుంది, ఇది పవిత్రమైన స్థలము, నీ చెప్పులు వారిని విడిచిపెట్టిరా. అలాంటి అగ్నియే అక్కడికి వచ్చింది. అక్కడికి గుహలో ఉన్నటువంటి ఏలే దగ్గరికి. కానీ ఈ అగ్ని నుండి మోషేతో దేవుడు మాట్లాడాడో, ఈ అగ్నిలో దేవుడి యొక్క ప్రత్యక్షత వచ్చినప్పటికీ కూడా ఏలీతో మాట్లాడు. కోపంతో ఉన్నప్పుడు దోబిచ్చలాట ఆడినట్టుగా ఉందన్నమాట ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా దేవుడు తన యొక్క ప్రజెన్స్ని, నేను అద్భుతాలు చేసే దేవుడను, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడను అని ఏలియాకు మరొకసారి నిరూపించడానికి ఆ అగ్ని దిగొచ్చింది అక్కడ. ఏంటనమాట? ఈ అగ్ని దేవుని యొక్క ప్రత్యక్షత దేని కొరకంటే, నేను అద్భుత కార్యాలు చేసేవాడను, ఆశ్చర్య కార్యములు చేసేవాడను. ఏలియా దేవుడు నిజమైనటువంటి దేవుడు అని చెప్పేసి ఆ ప్రజలందరినీ కూడా దేవుని వైపు మళ్లించడానికి ఒక బలి పశువును వధించాడు కదా. వధించి దేవుని యొక్క ప్రత్యక్షత ఎలాగొచ్చింది అక్కడికి? అగ్ని రూపంలోనే వచ్చింది. ఆకాశము నుంచి అగ్ని వచ్చి ఆ యొక్క దహన బలి పశువు యొక్క మాంసమును, ఆ రాళ్ళని అన్నిటినీ కూడా ఏం చేసి వెళ్ళిపోయిందన్నమాట? బోడి చేసేస్తుంది. ఇప్పటికీ రుజువు ఉంది అది. బైబిల్ గ్రంథంలో ఏదైతే ఏలి అద్భుతం చేశాడో ఆ ప్రాంతాలు ఇప్పటికీ రుజువుకరంగా ఉంది అది. నేను అద్భుతాలు చేసే దేవుడను. అగ్ని అనే దేనికనమాట? అద్భుతాలు చేసేవాడను, ఆశ్చర్య కార్యాలు చేసేవాడను. మరి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే వాడు నేను నన్ను విడిచిపెట్టేసి నువ్వు పారిపోవాల్సిన అవసరం ఏంటి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. 3 విధాలుగా తెలియపరుస్తున్నాడు. 3 విధాలుగా తెలియపరుస్తున్నాడు. అప్పటికి రియలైజ్ అయితే ఓకే, రియలైజ్ కాలేదు. అప్పుడు దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మెల్లని స్వరముతో ఏం చేస్తున్నాడు అన్నమాట? మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 4:12 కూడా చదువుతారు ఒకసారి. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మోషేతో మాట్లాడెను. మాటలతోనే మీరు వింటురు కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒక స్వరూపము బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. నిజమైన సేవకులు ఎవరు కూడా స్వరూపాన్ని పెట్టరు, ఎవ్వరూ పెట్టరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ విధంగా ఎవరితో ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలియదు. కొన్ని సందర్భాల్లో మనుష్య రూపంగా వచ్చాడు, కొన్ని సందర్భంలో దేవదూత రూపంలో వచ్చాడు, కొన్ని సందర్భంలో తన యొక్క ఉనికిని కనపరిచాడు కానీ ఆయన రూపాన్ని ఎక్కడ కూడా చూపించాలి. ఆయన ఎలాగుంటాడు ఎవరికి తెలీదు. ఎవరికి తెలుసు అనమాట? తండ్రి రొమ్మును ఆనుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆయన అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని దేనికి సాదృశ్యమే ఉందన్నమాట? ఆయన అద్భుతాలు చేసేవాడని, ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడని మరొకసారి ఏలియాకి తెలియపరుస్తున్నాడు. ఏలియాకి తెలియపరుస్తుంటే అప్పుడు ఇంకను రియలైజ్ కానప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుదాం. అప్పుడు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడను.
ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలబడెను. అంతలో ఏలియా, ఇచ్చడు నీవేమి చేర్చున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడను. ఈ మాట ఎన్నిసార్లు అడిగాడు దేవుడని యెహోవా అంటే, ఇక్కడతో 3 సార్లు ఎన్నిసార్లు అడుగుతాడు. వెళ్ళమని చెప్పింది ఎవరో? వెళ్ళమని చెప్పింది ఎవరో? దేవుడే. ఎందుకు వెళ్ళమన్నాడు? దేవుని ఆలోచన ఎరగకుండా వెళ్తున్నాడు కనుక వెళ్ళమన్నాడు. పాత నిబంధనలో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. బిలామును ఎవరు వెళ్ళమన్నారు? ఎవరు వెళ్ళమన్నారు? దేవుడే వెళ్ళమన్నాడు. ముందు వద్దన్నాడు, ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే ఏమన్నాడు? వెళ్ళమన్నాడు. మార్గ మధ్యంలో ఖడ్గం పట్టుకొని నిలబడింది ఎవరు? ఎందుకు? ఆయన ఫస్ట్ ఏం చెప్తాడో అదే, రెండోది కాదు. రెండో ఛాన్స్ ఇవ్వడు ఆయన. మొట్టమొదటిగా నీతో దేవుడు ఏదైతే ప్రవచించాడో మాట్లాడాడో అదే ఆయన చిత్తం. ప్రభువా ఇది నచ్చలేదు, ఇది నాకు వద్దు అని నువ్వు ప్రార్థన చేస్తావు చూసావా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, సరే నీ కర్మ. ఏలియా పారిపోవడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. మరణాపేక్ష కలిగిన వాడై ఇక చాలు ప్రభువా, నిన్నటిదాకా చేసిన అద్భుతాలు చాలు, ఎక్కేం లేదు, ఇక తీసేసుకున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? తీసేసుకో. ఆ మాట ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలా? మనం కాదు. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఇక నీ పని అయిపోయింది, ఇంకా నీ పని అయిపోయింది, ఇక రా నా కుమారుడా రా అని చెప్పేసి ఆయన పిలుచుకోవాలి. అంతేగాని మనకు కలిగిన ఇబ్బందుల్లో, మనకు కలిగిన అవమానాల్లో ఇక ఎందుకులే ప్రభు నన్ను తీసేసుకో అంటే దేవుడు కోపం రాదా? రాదా కోపం? మనకిష్టమైన వాళ్ళు కోపంలో ఇక నీ చచ్చిపోతానన్నా అనుకో, ఏమొస్తుంది? ఎందుకు వస్తున్నాయి మాటలు అని చెప్పేసి మనకు వస్తుంది కోపం. రాదా? వస్తుందా? అదే కోపము దేవుడికి వచ్చింది. ఆ దేవుడికి వచ్చింది కనుక 3 విధాలుగా దేవుడు తన కోపాన్ని చూపిస్తూ ఉన్నాడు. పెనుగాలిలుగా వచ్చాడు ఆయన, మాట్లాడలే. భూకంపముగా వచ్చాడు ఆయన, మాట్లాడలే. మెరుపుగా వచ్చాడు ఆయన, మాట్లాడలే. ఇంకా అప్పటికి రియలైజ్ కాకపోతే ఈయన గుహలో నిద్రపోతున్నాడు కదా, ఈయన కథ ఇలా కాదని చెప్పేసి దేవుడు మెల్లని స్వరముతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడో అదే. అందుకు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడని నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీయుటకై చూచుచున్నారని చెప్పి, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నువ్వు మరలి ఎక్కడికి వెళ్ళమన్నాడు? మళ్ళీ మరలి అంటే ఏంటి? నీ జర్నీ మరలా రివర్సే. హల్లెలూయా. ఎన్ని రోజులు వచ్చాడమ్మా టైగరు? 40 పగళ్ళు 40 రాత్రులు. దేవదూత పెట్టిన భోజనము, దేవదూత ఇచ్చిన వాటర్ తాగి 40 పగలు 40 రాత్రులు నడిచాడు. మళ్ళీ రివర్స్ వెళ్ళు నువ్వు, అప్పుడు కానీ తిక్క తీరదని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు రివర్స్ వెళ్ళమని చెప్పి బాధ్యతను అప్పగించమన్నాడు. దేవునికి చాలా చాలా నిరుత్సాహమైన చెప్పాలంటే, రోషం కలిగి నిలబడి గొప్ప కార్యాలు చేసినటువంటి ఏలియా యొక్క పని ఎవరికి వెళ్ళిపోయిందనమాట? నువ్వు వెళ్ళి పలానా వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించు, నీ ప్రవక్త పని అంతా కూడా ఇక అయిపోయింది నాయన, ఇచ్చేసేయి. ఇంకొక కొన్ని విషయాలు చెప్పాడన్నమాట. నువ్వు వెళ్ళి పలానా వ్యక్తిని అభిషేకించు రాజుగా అని చెప్పేసి
తన కర్తవ్యాన్ని ఏం చేశాడనమాట, ఇక ముగించడానికి ఇల్లు చక్క పెడతా ఉన్నాడు అన్నమాట. ఈయన గారు రోషం కలిగి నిలబడి యెజబెల్ ఇల్లు చక్క పెట్టాలి, కానీ తన ఇల్లు చక్క పెట్టుకున్నాడు. అంటే తన యొక్క పని ఏమైందనమాట, ముగిసిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా రోషము కలిగి నిలబడితే పరిస్థితులను తారుమారు చేస్తాడు దేవుడు. తారుమారు చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన గొప్ప దేవుడు. ఘనమైన చెట్టుని ఘనహీనమైన దానిగా, ఘనహీనమైన దానిని ఘనమైన దానిగా చేయగలిగిన దేవుడు. ఎండిన ఎముకల గురించి ఎందుకు చెప్పానంటే, ఎండిన ఎముకలారా మీరు మరలా జీవించినట్లుగా నీ ఊపిరి విడుపు మొక్కడని చెప్తున్నాడు అక్కడ. గాలి దేవుని యొక్క జీవానికి, దేవుని యొక్క శక్తికి, మన యొక్క మార్గమునకు దిశను క్లారిఫై చేసే విధముగా, మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది, మోటివేషన్ ఇచ్చేదిగా ఉంది. రెండవది ఆయన కోపాన్ని, ఆయన ప్రభావమును, ఆయన శక్తిని చూపించేదిగా ఉంది. మూడవది నేను అద్భుతాలు చేసేవాడను, ఆశ్చర్యకార్యాలు చేసేవాడను అని చూపించేదిగా. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడి, ఇక నీ పరిచర్య ముగిసిపోయింది నాయన, నీకు బదులుగా ఎలీషాను, అలాగే అక్కడ ఒక రాజును నువ్వు అభిషేకించని చెప్పేసి ఏలియాకి తన కర్తవ్యాన్ని తెలియపరిచి, ఇంకక్కడితోటి ఏలియాక మరి పరిచర్య ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇక ఎలీషా ట్రాక్లోకి రావడానికి, గైడెన్స్ ఇవ్వడానికి కొద్ది కాలము దేవుడు ఇవ్వడం జరిగింది. ఈ మాటలను వింటున్న మనమందరం కూడా, ఏలియా ఒక్కడైనా అద్భుతాలు చేసేదే, మనం ఎందుకు చేయకూడదు? ఏలియా ఒక్కడైనా రోషం కలిగి నిలబడేదే, నేనెందుకు నిలబడకూడదు? ఏలియా ఒక్కడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదే, నేనెందుకు ప్రార్థించకూడదు అని చెప్పేసి మనము నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు ఈ దినాలలో కూడా చేస్తాడు. కనుక ప్రతి ఒక్కరము కూడా నిలబడాల్సినటువంటి రోజులు. ఎలా అంటే రోషము కలిగి ప్రార్థించే వారముగా, దేవుని నామాన్ని హెచ్చించుట కొరకు, ఘనపరచుట కొరకు, వందల మందినైనా, వేల మందినైనా, లక్షల మందినైనా ఎదిరించి నిలబడగలిగే ధైర్యం కలిగే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వరంగా ఉండాలి. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.